ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా శ్రీ కనకదుర్గ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. ప్రకాశం మరియు బాపట్ల జిల్లాలలో ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు. నిజామాబాద్ జిల్లా శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో వన్డే వర్క్ షాప్. హైదరాబాద్ మధురానగర్ లో మహాకరుణ శాకాహార ర్యాలీ. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శ్రీ సాయిదత్త పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. జనగామ జిల్లా సత్యం ధర్మం మరియు శ్రీ వేణుగోపాల స్వామి పిరమిడ్ ధ్యాన మందిరాల 3వ వార్షికోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సీతారామపురం శ్రీ కనకదుర్గ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను సీతారాంపురం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మర్షి రాఘవరావు గారు, ధ్యాన గద్దర్ భూపత్ రాజు, మాస్టర్స్ రామకృష్ణారావు, సుబ్రహ్మణ్యం, రామకృష్ణరాజు, నాగరాజు, గాంధీ, మౌనిక తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బ్రహ్మర్షి రాఘవరావు గారు నూతన పిరమిడ్ను ప్రారంభించారు. అనంతరం అతిథులు తమ సందేశాలను అందించారు. చక్కటి ధ్యాన గీతాలాపనతో అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. ఏమండి, దేవుడు అంటే గుళ్ళో ఉంటాడు కానీ ఇక్కడ సామ్యానికి ఎందుకు కూర్చున్నాడో మన దేవుడు ఏంటండి అనేది అనుమానం మీకు రావచ్చు. అర్థమైందా? కృష్ణుడు తల్లి గర్భంలోంచి బయటపడ్డా లేదా? అవునా కాదా? ఒక జీసస్ తల్లి గర్భంలోంచి బయటపడ్డా లేదా? అట్లా మహానుభావులు ఎవరు జన్మించినప్పటికీ కూడా ఒక తల్లి గర్భంలోంచి భూమి మీద పడినప్పుడు ప్రకృతి యొక్క మాయ ఆవహిస్తుంది వాడు చుట్టూ. గుర్తుపెట్టుకోండి, తల్లి గర్భంలోంచి బయటపడినప్పుడు ఎవరికైనప్పటికీ కూడా, ఎంత మహాజ్ఞాని అయినప్పటికీ కూడా ప్రకృతి యొక్క మాయ ఆవహిస్తుంది. ఎవరో తెలుసుకునే ప్రయత్నం ధ్యానం ద్వారానే అవుతుంది తప్పితే మిగతా ఎక్కడ కూడా కాదు. మనం ఎవరో తెలుసుకుంటే ఈ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతాం. ఆతిగా ఆవులు అమ్మా అంటూ అరచిగి పెట్టి చంపొద్దన్నా, కొక్కర కోయని కోలు కూసి మా గొంతులు కోయొద్దంటున్నా, మేకల పీకల గొర్రెల గొంతుల కాటు వేయకండంటున్నా. ప్రకాశం మరియు బాపట్ల జిల్లాలలో ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని పిఎంసి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమం చీరాల, పామూరు, బోధిధర్మ పబ్లిక్ స్కూల్ మరియు పత్రిసాయి జ్ఞానబోధి పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో డివిఎం గ్లోబల్ చైర్మన్, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఎఫ్ఓ ఆనంద్ బుద్ధ సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక మంది మాస్టర్స్ వారు చేపట్టిన కార్యక్రమ వివరాలు, తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మాస్టర్స్ మరియు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది సూక్ష్మ అహంకారం. ఇది ఎంతటి ప్రమాదకరమైందంటే, నీ లోపల ఉందన్నటువంటి విషయం పక్కనోడికి తెలియదు. అంటే పైకి ఒక మాస్క్ వేసుకొని ఉంటాం, పైకి మనము చాలా వినయం నటిస్తుంటాం, కానీ లోపల ఈ సూక్ష్మ అహంకారం అన్నది బయట వ్యక్తులు చెప్పలేరు. నీ లోపల సూక్ష్మ అహంకారం ఉందా లేదా అని అది మనకు మాత్రమే తెలుస్తుంది. స్థూల అహంకారం వల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు. మనకు కంటికి కనబడే ఈ అహంకారం వల్ల ఏ ప్రాబ్లము లేదు. ఎవరో ఒకరు చెప్తారు, నువ్వు దాని నుంచి బయటకు వచ్చేస్తావు. కానీ ప్రాబ్లం అంతా వచ్చేది సూక్ష్మ అహంకారం వల్ల. లోపల ఈ సూక్ష్మ అహంకారం వల్ల మనం ఎంతో కోల్పోవాల్సి ఉంటుంది. ఎలా కనిపెట్టాలి సూక్ష్మ అహంకారం అన్న ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, మనం నిజంగా ఆనందంగా ఉంటున్నామా? ఆ క్వశ్చన్ పడితే వెంటనే మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మనం 100% ఆనందంగా ఉన్నాము అంటే మన లోపల ఎటువంటి సూక్ష్మ అహంకారం లేనట్లే. పిఎంసి ఒక ఆఫీస్ చాలా ఆస్ట్రల్ మాస్టర్స్ ద్వారా నడిపించబడుతోంది. అక్కడ వర్క్ చేస్తుంటే కనుక ఎంతో ఎనర్జీగా అనిపిస్తుంటుంది. మరి ఎంతో హై ఎనర్జీ జోన్. ఎందుకంటే అక్కడ పత్రిజీ ఎన్నోసార్లు వచ్చారు. అక్కడ మరి ఆనంద్ గారు చెప్తూ ఉంటారు, మరి బోర్డు మీటింగ్ లో వాటిలో రెగ్యులర్ గా అక్కడికి వచ్చి అటెండ్ అవుతూ ఉండేవారు. ఇలా చేయాలి, ఇలా సజెషన్స్ ఇస్తూ ఉండేవారు. చాలా అద్భుతంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్దులగుట్ట శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని ఆర్మూర్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి నేతృత్వంలో చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ వ్యవస్థాపకులు మరియు రచయిత ప్రకృతి ఉమా మహేష్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో
ఉమామహేష్ భిన్నంగా ఆలోచించు అనే అంశంపై చక్కటి విశ్లేషణ అందించారు. అనంతరం ధ్యానుల సందేహాలు తీర్చి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా భిన్నంగా ఆలోచించు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంకేదో కావాలి మనం తెలుసుకోవాల్సింది ఏంటో దానికోసం ప్రయత్నమే ఈరోజంతా. మనకి ఇంకేదో కావాలి, అది ఏంటి? మనం ఆనందంగా లేకపోవడానికి కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటాం. చాలా మందిని అడిగితే, సార్ మీరు ఆనందంగా ఎందుకు లేరు అంటే వెంటనే ఇదిగో ఎవరో మనం అనుకుంటాం, రాముడి లాంటి భర్త దొరికితే నాకు కూడా నేను ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటాం అనుకుంటాను. అంత సినిమా లేదు మనకు. సీత కాబట్టి రాముని తట్టుకోగలిగింది. సీత కూడా ఒక మహాసాధ్వి, మహాయోగి కాబట్టి రాముడి నిర్ణయాలు ఏవైనా ఓకే, అది కరెక్టే వెళ్ళింది. అయినా ఏం చేసి సీత నో ప్రాబ్లం, నువ్వే కావాలి పద. మనకంత దమ్ము ధైర్యం ఉందా? మరి రాముడు ఎందుకు కోరుకుంటున్నాం? సీత లాంటి భార్య వస్తే నేను ఆనందంగా ఉంటామని అనుకున్నంత మొగోళ్ళంతా కోరుకుంటారు. మనకు రాముడు సీత ఎగ్జాంపుల్స్. కానీ నిజంగా మనం సీత లాంటి భార్య కావాలనుకుంటే మనం రాముడి లాంటి గుణాలతో ఉన్నామా? రెడీయా? అనకాపల్లి జిల్లా సిరసపల్లి గ్రామం శ్రీ చింతామణి గణపతి శక్తి క్షేత్రంలో వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా సాయిరత్న వంశీకిరణ్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై ఎంతో చక్కగా విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ఇందిరాలక్ష్మి, రేవతి, రమణమ్మ, మోహన్, రామలక్ష్మి, రాజేశ్వరి, అనకాపల్లి పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ప్రకాష్ తదితరులు హాజరయ్యారు. భౌతిక తలంలో భౌతికంగా మీరు పొందే జ్ఞానం అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో వాటన్నిటి నుంచి మీరు పొందే జ్ఞానము. అసలు ఎందుకు మనం ఇలా భూమి మీదకి వస్తాం? ఎందుకు ఇలాంటి విపత్కర పరిస్థితులు పెట్టుకుని వస్తాం? ఎందుకు ఇలాంటి భర్త? ఎందుకు ఇలాంటి పిల్లలు? ఎందుకు ఇలాంటి అప్పులు? ఎందుకు ఇలాంటి సమస్యలు? ఎందుకు ఇంత లాభాలు? ఎందుకు ఇంత ప్రేమించేవాళ్ళు? ఇవన్నీ కలగలిపితే ఒక్కటే ఆన్సర్ వస్తాయి. ఏంటి ఆన్సర్? జ్ఞానము. ఏ జ్ఞానము? అనుభవ జ్ఞానము. భౌతిక లోకం నుంచి వచ్చే అనుభవం ద్వారా జ్ఞానము, మనోతలం నుంచి వచ్చే అనుభవం ద్వారా జ్ఞానము, సూక్ష్మతలం నుంచి వచ్చే అనుభవం ద్వారా జ్ఞానము. ఈ 3 రకాల జ్ఞానాలు పూర్తయితేనే మీ జన్మ సాఫల్యం. హైదరాబాద్ మధురానగర్ వెల్లంకి ఫుడ్స్ నుండి మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని ఆశ్రిత పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం హైదరాబాద్ మరియు ధ్యాన భాగ్యనగర్ ట్రస్టీ లక్ష్మి నేతృత్వంలో చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ ప్రతి ఒక్కరూ శాకాహారిగా మారాలని, జంతు బలులు మానేయాలని ఎలుగెత్తి చాటారు. కరపత్రాలు పంచుతూ ధ్యానం చేసి ఆరోగ్యంగా జీవించాలని సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం సజ్జన సాంగత్య కార్యక్రమం, సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ సాయిదత్త పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను మెట్పల్లి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. PWF గ్లోబల్ వ్యవస్థాపకులు మరియు రచయిత ప్రకృతి ఉమామహేష్ సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం చక్కగా నిర్వహించారు. భిన్నంగా ఆలోచించు పుస్తకాలను హాజరైన వారందరికీ కూడా పంపిణీ చేశారు.
జనగామ జిల్లా పటేల్గూడెం పిఎస్ఎస్ఎం అండ్ పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో సత్యం ధర్మం మరియు శ్రీ వేణుగోపాల స్వామి పిరమిడ్ ధ్యాన మందిరాల 3వ వార్షికోత్సవ వేడుకలను జనగామ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా పిరమిడ్ సేవాదల్ వైస్ ప్రెసిడెంట్ వీరాస్వామి, వారి సతీమణి రూప, జిల్లా కన్వీనర్ రాజేంద్ర, మాస్టర్స్ సత్యనారాయణ, యాకలక్ష్మి, మల్లికార్జున సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. చాలా ఎనర్జీస్ వస్తాయి. గురువు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే గురువు. ఏంటి మరి గురువు? గురువుకు 3 లక్షణాలు ఉంటాయి. సర్వజ్ఞుడు, సర్వవ్యాప్తి కలవాడు, సర్వసమర్థుడు. సర్వజ్ఞుడు అంటే మనంతా కరుణ చూపెట్టాలి అంటాం. కరుణ ఎప్పుడు వస్తుందంటే ప్రేమ ఉంటే కరుణ ఉంటుంది, ప్రేమ లేకపోతే కరుణ ఉండదు. మనం బాగా ఉన్నాం, డబ్బులు ఉన్నాం, హ్యాపీగా జీవిస్తున్నాం, పక్కడికి సమస్య వచ్చింది, నేను ధ్యానం చేసుకుంటానంటే మంచిగా చేసుకుంటాను, ఆరోగ్యం బాగా, పక్కన సమస్య నాకెందుకు, నీకు ప్రేమ లేదు, ప్రేమే లేదు, నువ్వు ధ్యానం చేసుకుంటున్నావు, ఓకే, ధ్యానం చేస్తే ప్రేమ రావాలి. మరి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వేమగిరి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రాధా దంపతులు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మాస్టర్స్ స్వచ్ఛందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరి పట్టణంలోని స్వర్ణమాల పత్రిజీ మర్కాబా పిరమిడ్ లో 1 డే వర్క్షాప్ కార్యక్రమాన్ని సేవారత్న విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పిరమిడ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ కళాధర్ రెడ్డి సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మాస్టర్స్ పద్మావతి, విజయలక్ష్మి, కళ్యాణ దంపతులు మరియు భాస్కర్ దంపతులు, కృష్ణారావు, పుణ్యవతి తదితర 200 మందికి పైగా మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాడు అని వ్రాయబడి ఉందో ఆ మైత్రేయ బుద్ధుడు ఈ భిక్షువులు చెప్పిన ప్రకారంగా ఒక బౌద్ధ భిక్షువుగా ఈ జన్మలో బౌద్ధ భిక్షువుగా జీవించడు, సంసారములోనే నిర్వాణము అన్న నినాదంతో సుభాష్ పత్రిజీ అనే నామరూపాలు ధరించిన వ్యక్తే మైత్రేయ బుద్ధుడు అని సన్యాసిలే బాగా ధ్యానం చేయొచ్చు. ఎందుకు అంటే సంసారులు అంటే భార్య, పిల్లలు, అన్ని పిల్లల బంధాలు ఉంటాయి, వాళ్ళ చదువులు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, ఇంకే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకు చేద్దామని ఉన్నా కూడా ఆ కుటుంబ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు వాళ్ళు చేయలేకపోతారు. మనం సన్యాసి భిక్షువు కాబట్టి మనకి ఏ రంది లేదు, ఏ టెన్షన్ లేదు, ఏక నిరంజు. అందుకొరకు ఈ భిక్షు సన్యాసి సాంప్రదాయమే ఉన్నతమైంది అన్న ఆలోచన నాది. ఖమ్మం మామిళ్లగూడెం సత్యలోక్ పిరమిడ్ హౌస్ లో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని ఖమ్మం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న శైలజ వెంకటేశ్వర దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో 3 గంటల పాటు అఖండ ధ్యానం నిర్వహించారు ధ్యానులు. నిడదవోలు గొల్లల మామిడాలలో 1 డే వర్క్షాప్ కార్యక్రమాన్ని మాస్టర్స్ గంగా భవానీ, శ్రీనివాస్ మరియు సత్యనారాయణల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమానికి సీతాకుమారి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చెప్పినప్పుడు వాళ్ళు ఆచరిస్తారు. అందుకని నువ్వు చిరాగ్గా ఎన్నాళ్ళు చెప్పాలి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ఇసుక్కుంటా చెప్తే నీ మాటలు వినిపించరు, నువ్వు చెప్పే మాటలు నేను కూడా శక్తి ఉండదు. శివోహం శివోహం పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.